బాధపడి సీట్లు లేకుండా అవస్థ పట్టుకుంటున్నారు కదా. అంటే ఫ్రీ బస్ పెట్టిన దగ్గర నుంచే ఇలాంటివి ఉన్నాయా సమస్యలు, ఇంతకు ముందు నుంచి ఉన్నాయా? ఇంతకు ముందు అయితే ఎప్పుడు మేము చూడలేదు. ఫ్రీ బస్ పెట్టిన నుంచి కొట్లాడుకుంటారు సీట్ల దగ్గర అయితే. ఫ్రీ బస్ ఉంచాలంటారా తీసేయాలంటారా? అది తెలియదు. మీకేమనిపిస్తుంది? మేము ఎప్పుడన్నా ఒకసారి వచ్చాము బయటికి, ఎప్పుడు వచ్చాము రెగ్యులర్ వచ్చాము అడగాల. అంటే ఇప్పుడు రెగ్యులర్ గా వచ్చే వాళ్ళు పక్కన పెడితే బస్సు పెట్టిన దగ్గర నుంచి ఫ్రీగా పప్పు, ఉప్పు, నూనె, బియ్యం ఇట్లాంటి మీద వాటి మీద రేట్లు పెరిగిపోతున్నాయి కదా, వాటి బస్సు తీసిస్తే అవి రేట్లు మీద తగ్గే అవకాశాలు ఉన్నాయంటారా? ఏమండి వాటి గురించి నాకు పెద్దగా తెలియదు కూడా. ఓకే, సన్న బియ్యం ఇస్తున్నారా, వచ్చాయా మీకు? మాకు రేషన్ కార్డే ఇవ్వలేదు. అప్లై చేశారా? చేసాము. చేసే కారు బండి ఉంటే సొంత మిల్లు ఉంటే ఇవ్వరంట. దానికి దీనికి సంబంధం ఏంటిది అసలు? రేషన్ కార్డు కాను మా గుర్తింపు రేపు ఓట్లు ఎవరికి వేయాలి, గుర్తింపు లేకుండా మేము రేషన్ కార్డు మొన్న ఇనుకోరికి వచ్చారు. మాకు రేషన్ కార్డు లేదని అంటే మీకు ఇల్లు సొంత ఇల్లు అది ఉంది ఈమన్నప్పుడు రేపు ఓట్లకు వచ్చినప్పుడు మాట్లాడుతున్నాను తప్పు. అన్ని ఏమో మా ఇంటికి అయితే వచ్చినారు కానీ మాకైతే రేషన్ కార్డు లేదంటారు. అన్ని దింపుకోండ్రు వచ్చినప్పుడల్లా చేయమన్నప్పుడల్లా చేశారు.